హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేష్ 2223. తక్కువ టైంలో అయిపోయే ఈజీ టిఫిన్ చేసేసుకుందాము. టమాటా బాత్ రెడీ. సో దానికోసం వచ్చేసి ప్యాన్ పెట్టేసి ఒక గరిట ఆయిల్ వేసేసి ఉల్లిపాయ చూడండి, చిన్నది మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసినపప్పు, పచ్చనిపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు 2 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అన్నీ వేసేసి తాలింపు వేసేస్తున్నానండి. దాంట్లో ఒక టమాటా తీసుకోండి, ఒక చిన్న టమాటా ఒకటి చాలు తీసుకొని చక్కగా ఫైన్గా చాప్ చేసుకొని ఉంచేసుకోండి. అలాగే ఇక్కడ చూపించే గ్లాస్ ఉంది కదా, గ్లాస్తో 2 గ్లాసులు నేను రవ్వని శుభ్రంగా వేయించుకున్నానండి. ఒక్క 2 minutes వేయించేసాను రవ్వని. ఓకే, సో 2 గ్లాసులు తీసుకున్నాను కదా, నేను గ్లాసుకి గ్లాసున్నర వాటర్ అనేది యాడ్ చేస్తాను నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ కోసం. ఓకే, సో అందుకని 2 గ్లాసులు తీసుకున్నాను. ఒక్కొక్క గ్లాస్కి గ్లాసున్నర అంటే మొత్తం 3 గ్లాసుల వాటర్ అనేది నేను ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సో యాడ్ చేసిన తర్వాత దాంట్లోనే పసుపు, ఉప్పు అన్నీ వేసి వాటర్ బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఇదిగోండి రవ్వ పోసేసి, రవ్వ వేసినప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుతూనే ఉండాలండి, ఆపద్దు. అలా రవ్వ మొత్తం దాంట్లో మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి, ఎక్కడ ఆపకూడదు. ఓకే, తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోండి ఒకేసారి. ఓకే, కలుపుతూ ఉండాలి. చూడండి ఇక్కడ బాయిల్ అవ్వటం స్టార్ట్ అయిన వెంటనే బాగా మళ్ళీ ఒక్కసారి కలిపేసేసుకొని లిడ్ పెట్టేసేసుకోండి. 2 to 3 minutes మాత్రమే లిడ్ పెట్టుకుంటాము, ఎక్కువ అవసరం లేదు. సో లిడ్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు చక్కగా అది ఆవిరికి చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది, కన్సిస్టెన్సీ బాగుంటుంది. మీకు హోటల్స్లోనూ బయట బంతుల్లో పెట్టినట్టు ఎలా ఉందో ఉప్మా అలాగే వస్తుంది చూడండి. ఆ లిడ్ తీసేసిన తర్వాత చక్కగా కలుపుకోండి, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. సో మనం కలిపే విధానాన్ని బట్టే మన ఉప్మా అనేది చక్కగా స్మూత్గా ఉంటుంది, నోట్లో పెట్టగానే కరిగిపోతుంది. పొడిగా కావాల్సిన వాళ్ళు ఇంకా ఎక్కువసేపు ఉంచుకోండి, మాకు పొడిగా అవసరం లేదు. సో ఇలా అయితే పిల్లలు ఇష్టంగా తింటారన్న ఉద్దేశంతో నేను ఇలా ఉంచి ఇక్కడ సిమ్ మీద పెట్టేసేసుకోండి. లాస్ట్లో దానికి ఏంటంటే మనం రుచి కోసం నెయ్యి వేస్తున్నాను. ఓకే, సో నెయ్యి కూడా వేసేసిన తర్వాత ఒక్కసారి కదిపేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ సెగ మీద మనం కలుపుకుంటే చక్కగా ఉప్మా అనేది దగ్గరకు వచ్చేస్తుంది. చూడండి, మరీ గట్టిగా కాదు, అలాగని మరీ లూజ్గా కాదు. చూడండి, ఒక 2 minutesలో మీకు ఆ నీరు కూడా లాగేస్తుంది. బౌల్లో వేసుకుని ఇలా బౌల్లో వేస్తే మనకు చక్కగా గిన్నె ఉప్మా రెడీ. దాంట్లో నంచుకోవడానికి చట్నీ అనేది రెడీ. చట్నీ రెసిపీ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. ఫర్ మోర్ ఫుడ్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ వీడియోస్ని షేర్ చేయండి.